down. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అయితే చూసారు కదా. సో ఇలాంటి వీడియో మనమైతే ఇప్పుడు 2-4 మినిట్స్లో అయితే చేయబోతున్నాము. సో ఓకేనా, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారు వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్ని ఎలక్ట్రిక్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా. యాప్ లేటెస్ట్ వర్షన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. సో ఓకే, ఇక్కడ ప్రొజెక్ట్లోకి రండి. సో మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను, ఓపెన్ చేసుకోండి. ఓకేనా. ఓపెన్ చేసుకుంటే మీకైతే టోటల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, సో చాలా సింపుల్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే కింద ప్లస్ మీ టాప్ చేసుకుని ఇక్కడ టెక్స్ట్ మీ టాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఎవరి నేమ్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో, అంటే నేమ్ తోటి ఫొటోస్ రావాలి అనుకుంటున్నారో, ఫస్ట్ వారి యొక్క లెటర్స్ అయితే ఇక్కడ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అంజీ, బట్ నేను ఈ వర్ష అనేది తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వి లెటర్ తీసుకుంటున్నాను. పైన రిపోర్ట్ లింక్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్ అనేది చేంజ్ అనేది చేసుకోండి. ఫాంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకేనా. సో ఇక్కడ మీరు ఈ 18 పీట్ ఉంది ఇక పైన. సో ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఈ గ్రీన్ అనేది ఫుల్గా అయితే పెట్టేసుకోండి. ఓకేనా. ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని ఈ సైడ్ పెట్టుకోండి. ఓకే, పైన రైట్కి మీరు టాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఫాంట్ని మీరు ఏం చేస్తారంటే, సో మనకి ఇక్కడ టైమింగ్ అయితే ఉంటుంది 4.19 మిల్లీ సెకండ్స్ కాడ. సో ఇక్కడ రెడ్ లైన్ చేసుకొని సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ తీసుకురండి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ యొక్క ఫస్ట్ కింద ప్లస్ మీ టాప్ చేసుకొని మీడియం మీ టాప్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో, మీ ఫ్రెండ్స్ లేదా మీ గర్ల్ ఫ్రెండ్స్, వారి యొక్క ఫోటో తీసుకోండి. ఈ యొక్క ఫోటోని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి స్మాల్గా అయితే వేసుకోండి. ఓకేనా. ఓకేనా. జూమ్ ఆప్షన్కి వచ్చేసి కొంచెం స్మాల్గా వేసుకొని దీన్ని ఈ విధంగా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఈ యొక్క ఫోటోని కూడా మీరు ఈ టెక్స్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఈ యొక్క ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి సో కిందికి తీసుకురండి. ఓకేనా. ఇప్పుడు ఈ ఫొటోస్ని అలాగే ఈ టెక్స్ట్ని ఈ విధంగా టిక్ చేయండి. ఈ రెండింటిని టిక్ చేసి పైన మనకు సెకండ్ ఆప్షన్ ఉంటుంది గ్రూపు. ఓకేనా. ఇక్కడ సెకండ్ మీ టాప్ చేసుకుంటే మనకు గ్రూప్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క గ్రూప్ మీ టాప్ చేసుకుని ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీ టాప్ చేసుకొని ఈ యొక్క ఫోటోని మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా. సో ఎలా యాడ్ చేయాలనుకుంటే అలా యాడ్ అయితే చేసుకోండి. ఓకే. సో ఈ విధంగా బ్యాక్ చేసుకోండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రూప్ మీద టాప్ చేసుకొని ఇక్కడ లేయర్ ఉంటుంది, లేయర్ మీద టాప్ చేసుకొని డూప్లికేట్ లేయర్ ఉంటుంది సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ టాప్ చేసుకోండి. డూప్లికేట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క గ్రూప్ మీద టాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ టాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఎడిట్ గ్రూప్కి వచ్చేసి సో ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ కలర్ అండ్ ఫిల్కి వచ్చేసి సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. నేను ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫోటో తీసుకుంటున్నాను. పైన ప్లస్ మీద టాప్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఈ ఫోటో యాడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క వి లెటర్ ఉందిగా, వి లెటర్ తీసేసి నేను వర్షన్ టైప్ చేయాలనుకుంటున్నాను కదా. సో ఇప్పుడు ఏ అనేది తీసుకున్నాను. పైన రైట్ మీద టాప్ చేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ యొక్క సెకండ్ గ్రూప్ని టాప్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి ఈ యొక్క గ్రూప్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా. ఓకే, సో ఈ విధంగా పెట్టేసేయండి. మళ్ళీ ఇక్కడ లేయర్ మీద టాప్ ఓకే, ఈ గ్రూప్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఈ యొక్క గ్రూప్ మీద టాప్ చేసుకొని లేయర్ మీద టాప్ చేసుకొని ఇక్కడ డూప్లికేట్ లేయర్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇంకోటి చేయండి. ఇంకోటి చేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క గ్రూప్ మీద టాప్ చేసుకొని కొంచెం స్ప్లిట్ అయితే వేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ స్ప్లిట్ ఉంటుంది ఇటు సైడ్. ఓకే, స్ప్లిట్ వేసుకొని ఈ యొక్క గ్రూప్ మీద టాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్కి వచ్చేసి ఇక్కడ లెటర్ వచ్చేసి మనకు నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది, వర్షకు నెక్స్ట్ ఆర్ వస్తుంది. ఓకేనా. ఆర్ తీసుకోండి. ఆర్ తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇమేజ్ మీద టాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వచ్చేసి సో ఇంకొక ఫోటో అయితే తీసుకోండి. ఓకేనా. ఓకే, తీసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఉన్నది కదా ఇంకోటి, సో లేయర్ అనేది ఈ విధంగా జరపండి. ఓకేనా. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో మళ్ళీ ఈ యొక్క గ్రూప్ మీద టాప్ చేసుకొని ఈ గ్రూప్ని డూప్లికేట్ చేయండి. అలాగే ఇదే విధంగా వీడియో ఎండ్ వరకు అయితే చేయండి. ఓకేనా. స్ప్లిట్ చేయండి సగం. ఓకే, ఎడిట్ గ్రూప్కి వచ్చేసి ఇక్కడ వర్షన్ ఉన్నది, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్ వస్తుంది. ఎస్ తీసుకోండి. ఓకే, ఎస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో వచ్చేసి మీరు ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఓకే, సో ఇలా ఫొటోస్ తీసుకొని బ్యాక్ రండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క మూవ్మెంట్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి దీన్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా. ఓకే, ఇంకొకటి అయితే ఉంటుంది. ఓకే, ఇంకా హెచ్ వస్తుంది, ఎస్హెచ్. ఓకే, ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ వేసుకుని ఇట్లా డూప్లికేట్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకటి స్ప్లిట్ వేసుకోండి. ఇప్పుడు ఎడిట్ గ్రూప్కి వచ్చేసి ఇక్కడ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్.
హెచ్. ఓకే, ఇప్పుడు బ్యాక్ రండి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క గ్రూప్ని అయితే ఈ విధంగా జరుపుకోండి ముందుకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏ లెటర్ ఇందులో ఏది ఉంది? ఓకే, ఇక్కడ ఉంది. ఓకే, మళ్ళీ స్ప్లిట్ అయితే వేసుకోండి, డూప్లికేట్ వేసుకోండి. ఓకే, మళ్ళీ ఎడిట్ గ్రూప్కి వచ్చేసి ఇక్కడ ఏ లెటర్. ఓకేనా? ఓకే, ఫోటో వచ్చేసి చేంజ్ అనేది చేసుకోండి ఇలాగ వచ్చేసి. ఓకే, కావాలంటే ఈ ఫోటోని మీరు అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా? కరెక్ట్గా ఉండేటట్టు ఈ విధంగా చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా చేశారు కదా. ఓకే, మనకు ఈ గ్రూప్ని లాస్ట్కి పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ గ్రూప్ ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ గ్రూప్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అలా కొంచెం ముందు జరిపి ఇంకొక కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. మళ్ళీ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కూడా వచ్చేసి ఈ గ్రూప్ని ఈ విధంగా లెఫ్ట్ సైడ్ అయితే మూవ్ చేయండి. అలాగే ఈ గ్రూప్ అంటే కీ ఫ్రేమ్ సెంటర్లోకి వచ్చేసి ఇక్కడ కర్వ్ అయితే ఆప్షన్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఓకేనా? ఓకే, సో ఇలా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాటర్ సైడ్కి వచ్చేసి యాడ్ బార్డర్ మీద ట్యాప్ చేసుకొని బార్డర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ టెక్స్ట్కు. సో ఇలా మీరు అన్ని గ్రూప్లకు అయితే బార్డర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. సో మనకు వర్షన్ చాలా నీట్గా అయితే వచ్చిందిగా. కావాలంటే మీరు ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ వచ్చేసి మీరు వర్షాన్ని ట్యాప్ చేసుకోండి. కిందికి అయితే తీసుకురండి ఈ యొక్క వర్ష. ఓకేనా? తీసుకొచ్చేసి ఇక్కడ మీరు కలర్ అయితే వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వైట్ కలర్ తీసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్కి వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ స్పేసింగ్ ఉంటుంది ఎఫెక్ట్. సో అది యాడ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బీట్ మీట్ సెంటర్లో అయితే మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ మీకు 0.5 ms గారు ఒక ఫోటో అయితే ఉంటుంది. సో కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకుని మీడియం ట్యాప్ చేసుకొని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకొని జూమ్ అయితే చేసుకోండి. ఓకేనా? జూమ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఫోటో అయితే స్ప్లిట్ చేసుకోండి. సో ఇలా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీకు తెలుసు ఆల్రెడీ ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలో. ఓకేనా? మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఓకే, కొత్త వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ ఫొటోస్ ఎలా యాడ్ చేస్తున్నారని. ఓకేనా? ఇంకో ఫోటో కూడా యాడ్ చేస్తాను. ఓకేనా? కింద ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకొని ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని జూమ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇలా వీడియో ఇలా బీటీ మీట్ సెంటర్లో ఫొటోస్ అయితే యాడ్ చేయండి. ఓకేనా? ఇలా అన్ని ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లో ఒక ఫోటోకి మీకు యానిమేషన్ అయితే ఉంటుంది. ఓకేనా? ఓకే, ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకుంటే లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ ఉంటుంది 4th ఆప్షన్. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో ఈ ఫొటోస్ అన్నిటికైతే ఈ విధంగా లెఫ్ట్ సైడ్ మనకు ఐ సింబల్ ఉంటుంది. ఈ విధంగా టిక్ చేసుకోండి. ఓకేనా? లాంగ్ ప్రెస్ చేస్తే మనకు టిక్స్ ఆప్షన్ వస్తుంది. సో ఇదే విధంగా అన్ని ఫొటోస్ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్ పైన చిన్నగా ఏరో సింబల్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ టైమింగ్ ఉంటుంది. సో ఇది కూడా ఆఫ్ చేయండి. అలాగే కలర్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా? పేస్ట్ అయితే మనకైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఓకేనా? ఓకే, మీకు కొన్ని కరెక్ట్గా రాకపోతే ఫోటోని అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. ఓకేనా? ఈ విధంగా. ఓకే, సో ఇలా కొన్ని ఫొటోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇలా ఫొటోస్ అయితే అన్నీ అయితే యాడ్ చేసుకోండి. మనకు వీడియో లెంత్ అవుతుందని నేనైతే స్టాప్ చేసిన. ఈ సెంటర్లో కూడా ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.